మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ 72వ జన్మదిన సందర్భంగా స్థానిక బస్టాండ్ వద్ద భారీ కేక్ కట్ చేసి నాయకులు సంబరాలు జరిపించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, మెదక్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ కోదండ కృష్ణ గౌడ్, మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్క నిమిషం నిలబడితే నిలబడు అన్న ఒక్క నిమిషం నిలబడు. గౌరవ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు మన రాష్ట్రం మనం సాధించుకోవాలనే దిశగా 14 ఏళ్ల పోరాటం తర్వాత ఢిల్లీ పెద్దల మెడల్ వంచి స్వరాష్ట్రాన్ని స్వాధించుకొని ఈ స్వరాష్ట్రంలో ఏ విధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందనే విధంగా దేశానికే వెన్నుముక్కునటువంటి రైతు మంచుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో కాళేశ్వరం కాలువ కానీ, అన్నారం కానీ, ఎన్నో ప్రాజెక్టులు, డ్యాములు, చెక్ డ్యాములు కానీ, అనేక విధాల రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ హామీల మేనిఫెస్టోలో పెట్టని హామీలు కూడా అమలుపరిచి రాష్ట్రాన్ని 10 ఏళ్ళు సుభిక్షంగా నడిపిస్తే ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా రేవంత్ రెడ్డికి పాలనిస్తే సంవత్సరం గడిచిపోయినా కానీ ఆయనకు ఏ విధంగా పరిపాలించాలో అర్థమైతే లేదు. రుణమాఫీ కరెక్ట్ కాలేదు, ఇచ్చిన హామీ ఒక్కటి కూడా ఏదొక్కటి కూడా కరెక్ట్ కాలేదు. మారిన 10 మంది ఎమ్మెల్యేలను ఉప ఎన్నికలు పెట్టమంటే అది కూడా చేతనైతే లేదు. గ్రామాలలో కుంటపడ్డది అభివృద్ధి, సర్పంచ్ ఎలక్షన్లు పెడతాను కూడా భయపడుతున్నారు. అంటే మీ పాలన ఏ విధంగా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటారు. సరే, మమ్మల్ని ఏదైనా ఎద్దు వేస్తున్నావు కానీ మొన్న జరిగిన మీకు ఢిల్లీలో మీ పెద్దలుండే ఢిల్లీలోనే మీకు 0 వచ్చింది. సరే, బరాబర్ స్థానిక ఎలక్షన్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో మీకు కూడా చాలా మండలాలలో గుండు 0 వచ్చే విధంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. సంక్షేమ పథకాలు మీరు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికైనా నెరవేర్స్తేనే బాగుంటుంది, లేకపోతే తిరగబడి కొట్టే రోజులు వస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. రాష్ట్ర సాధకుడు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి గౌరవనీయులు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులతో ఈరోజు వారి జన్మదిన కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయం. వారందరూ పాల్గొన్న శ్రేణులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీరు చూసినట్టయితే గత 10 సంవత్సరాలు అంతకుముందు ఉన్న తెలంగాణ ఎట్లుండే, తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎట్లయింది, ఎంత అభివృద్ధి జరిగింది, ఢిల్లీ నుంచి రాష్ట్ర నగరం దాకా కూడా, రాష్ట్ర నడిబొడ్డు దాకా కూడా అభివృద్ధిని మనం చూసినాం. ఈరోజు అనేక అలవిగాని హామీలతోని ఈరోజు దరిద్రపు ఏదైతే ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రజలను మోసపుచ్చే వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కి ఈరోజు హామీలన్నీ విస్మరించి ఈరోజు రాష్ట్ర 4 కోట్ల ప్రజలు అందరూ కూడా చీత్కరిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, దయచేసి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవుతాం కూడా. ఎందుకంటే మళ్ళీ ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపే విధంగా కార్యక్రమాలు, దేశానికే ఆదర్శంగా ఉన్నటువంటి రాష్ట్రం మనది. అటువంటి రాష్ట్రాన్ని ఈరోజు దివాళకు తీసే విధంగా పాలన ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఏంటంటే కేసీఆర్ పాలన అవసరమని కోరుకుంటున్నారు. దయచేసి మన అందరం కూడా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి చేసే విధంగా అందరం శ్రేణులంతా కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ జన్మదిన సందర్భంగా మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు
పెద్ద ఎత్తున జన్మదిన దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా శుభసూచకం. కేసీఆర్ను చెరిపేస్తే చెరిగిపోయే వ్యక్తి కాదు, ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చినటువంటి, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి, ఒక గొప్ప మహానుభావుడు, కారణ జన్ముడు కేసీఆర్ గారి. మరి అతను ఏదైతే అభివృద్ధి పనులు చేశాడో వాటన్నిటిని కూడా తుడిపివేస్తాం, చెరిపివేస్తామని చెప్పేసి ఈరోజు అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం భూపాతాళానికి పతనం అవ్వక తప్పదు. రానున్న ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు విజయవంతంగా కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మరి విజయాన్ని అందిస్తారని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. మనం ఇదే రోడ్డు మీద గత 10 సంవత్సరాల క్రితం రోజుకొక ట్రాన్స్ఫార్మర్, రోజుకు 2-3 గంటల కరెంటుతో, విద్యుత్ కోతలతో రైతులను నానా ఇబ్బంది పెట్టినటువంటి సమైక్యవాద పార్టీలు, తెలుగుదేశం పార్టీ, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఈరోజు ఏం సమాధానం చెప్తాయి? 24 గంటలకు ఉచిత కరెంటు ఇస్తూ ఈరోజు రైతులను మరి రారాజులు చేసినటువంటి గొప్ప నేత మరి కేసీఆర్. మరి అట్లాంటి కేసీఆర్ను కాదని ఈరోజు ప్రజలు ఒక అవకాశము, ఒక పిచ్చి మాలినటువంటి ఒక మనిషికి ఇస్తే ఈరోజు ఆ చర్యలు ఏ రకంగా ఉన్నాయో మరి పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్టుగా ఉన్నది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి, రైతులందరూ కూడా గమనించాలి. ఏ రాజ్యంలో మరి ఎవరు మరి మంచి విజయవంతమైనటువంటి పాలన అందించారో మరి అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజలకు. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ 91 రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, కేసీఆర్ లేనిది తెలంగాణ రాష్ట్రం రాలేదు. కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేసి తెలంగాణ సాధించిన తెలంగాణ కూడా ఎన్నో విధాలు అభివృద్ధి చేసి ఇలా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు. ఈరోజు ఎండాకాలం వచ్చింది, మే వచ్చిందంటే ఎన్నడూ కూడా కళలు కూడా మనం ఉంచలేదు. కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, కాళేశ్వరం నీళ్ళు వచ్చి మనం వెల్దుర్తి వాగు వస్తాయి అని ఎప్పుడు అనుకోలేము. ఎప్పుడు కూడా మన కళలో కూడా కాళేశ్వరం నీరు ఎక్కడో కాళేశ్వరం 300 కిలోమీటర్ల కాళేశ్వరం నీరు వచ్చి మన వెల్దుర్తి వాగులా మారుతున్నాయంటే అది కేసీఆర్ చేసే త్యాగం. దాన్ని ఎవరు కూడా తుడిచే పోయేది కాదు, కేసీఆర్ మరిచేస్తే పోయేది కాదు. అటువంటి అభివృద్ధి పనులు చేసిండు. కాంగ్రెస్ వాళ్ళు కేవలం వచ్చి ఇప్పుడు 15 నెలలు అవుతుంది, ఉట్టి మాటలకే చెప్తున్నారు కానీ ఒక్క పని కూడా సాధించలేరు. కేసీఆర్ చేసిన పని చేస్తే, సంక్షేమ కార్యక్రమాలు చేస్తే వాళ్ళు ఏం చేయకుండా అది మంచిగుంటుండే. ఆయన చేసిన కేసీఆర్ పెట్టిన మంచి సంక్షేమ కార్యక్రమం కూడా ఏదో చేస్తలేరు. అటువంటి దాన్ని కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూడా చాలా దుర్మార్గం పనులు చేస్తున్నారు. ఏదో ఒక మంచి పని చేస్తున్నారు. కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీ మనకు స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో, మనకి ఇండియాలో సెంట్రల్ లెవెల్నే మన గ్రామ పంచాయతీలకు 10 అవార్డులు ఇస్తే 10 తెలంగాణకు వచ్చినాయి. అటువంటి ఇవాళ మన తెలంగాణ కాంగ్రెస్ వచ్చినాక మొత్తం గ్రామ పంచాయతీలో ట్రాక్టర్లకు డీజిల్ లేదు, సభల జీతాలు లేవు, ఒక బీసీ బోర్డు వేద్దామంటే లేదు, ట్యాంక్ వేద్దామంటే లేవు, స్ట్రీట్ లైట్ లేదు. అటువంటి పాలన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడైనా కాంగ్రెస్ స్థానిక కాంగ్రెస్ వాళ్ళకి ఆలోచించుకోండి. ఖబర్దార్ కాంగ్రెస్ వాళ్ళ మళ్ళీ ఇప్పటి నుంచి కూడా కేసీఆర్ గురించి కానీ వేట్ల గురించి మాట్లాడితే మేము ఊకోము. మా పునాది మంచి గట్టిగా ఉన్నది, మేము ఎదిరిస్తాము. అటువంటి మీరు కార్యక్రమాలు చేస్తే ఎదిరిస్తాము. చూడు ఇప్పుడు కాళేశ్వరం ఎక్కడికి వస్తున్నాయి, ఎండాకాలం ఎట్లా వస్తున్నాయి, అవన్నీ ఆలోచించండి. అటువంటి పనులు చేస్తే బాగుంటుంది.